ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసుధ 99. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సోది చెప్పకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఇంట్లో వాడి పడేసినటువంటి బియ్యపు సంచులు అవేనండి. బెల్ బ్రాండ్ కానీ లలిత బ్రాండ్ సంచులు అదేనండి, రైస్ బ్యాగ్స్. వీటితో కర్రల సంచులు ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. మనం కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా కర్రల సంచులు అనేవి తీసుకుంటూ ఉంటాము. అలా కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు అదే 50 రూపాయలు మిగులుతాయి కదండి, మనమే ఇంట్లో సొంతంగా తయారు చేసుకుంటే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ అయితే చేసేయండి. ఈ కర్రల సంచి తయారీకి ముందుగా బెల్ బ్రాండ్ రైస్ బ్యాగ్ అండి, తర్వాత ఒక కత్తి, తర్వాత ఒక కర్ర, ఒక కత్తెర, సూది దారం అండ్ వీటితో పాటు ఒక బ్లేడ్ కూడా అవసరం అండి. ముందుగా అయితే మనం సిజర్ తీసుకొని సంచినైతే ఇటు సైడు అటు సైడ్ అయితే కట్ చేయాలండి. ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అయితే సంచిని ఇటు సైడు అటు సైడు ఒక మూలలు కట్ చేసుకోవాలండి. ముందుగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒకసారి అయితే చూసేయండి. సంచిని అయితే కొంచెం కిందకే కట్ చేసుకోండి, ఎందుకంటే మనం మడిచి కుడతాం. అందులో కర్రలకి కూడా కొంచెం మధ్యలో హోల్స్ అయితే ఉండాలి కదా, పట్టుకోవడానికి వీలుగా. సో చూసి కట్ చేయండి మీకు ఎంత కావాలో అంత. మీకు ఎంత అయితే కావాలో అంత లెంత్లో అయితే తీసుకోండి. చూడండి ఒకసారి మీకు కావాల్సిన సైజులో అయితే ఫోల్డ్ చేసుకోండి. అంటే కర్రల మధ్యలో పెడతాం కదా, దానికి సరిపడా చూసి అయితే మీరు కుట్లు వేయడం అయితే స్టార్ట్ చేయండి. చూడండి ఎలా చూపిస్తున్నానో అలా కుట్లు అయితే వేసేయండి.
చూసారు కదండి, చేతి కుట్టు అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్గా కుట్టేసిన తర్వాత షేప్ ఎలా ఉందో చూడండి. అచ్చం కర్రల సంచిలానే వచ్చింది కదా, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం 2 కర్రలను అయితే కట్ చేసుకోవాలి, 2 ముక్కలుగా, 2 సమాన భాగాలుగా. సో మాకైతే మాకు దగ్గరలో ఇట్లాంటివి దొరుకుతాయి కాబట్టి సో వాటినే తీసుకుంటున్నాను మేముందే. వీటిని అయితే ముందుగా సమానంగా కట్ చేసుకోవాలి. ఇవైతే బాగా సమానంగా లేదండి, ఒకసారి చూడండి. వీటిని సమానంగా కట్ చేసుకొని మధ్యలోకి అయితే 2 ముక్కలు నరుక్కోవాలి. చూడండి ఎట్లా నరుకుతున్నాను. మేమైతే బతుకమ్మకు కూడా ఇలాగే తయారు చేసుకుంటామండి కర్రలు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం, ఆన్లైన్లో తీసుకోవడం అనేది జరగదు. సో మాకు అడవి దగ్గరే కాబట్టి మేము సొంతంగా తయారు చేసుకుంటామండి. సో ఇప్పుడైతే ఈ కర్రల్ని ఇటు అటు పెట్టేద్దాం. చూడండి, పెట్టేసి ఇటు చివరన అటు చివరన కుట్లు అయితే వేసేసుకోవాలండి. ఎందుకంటే కుట్లు వేయకపోతే కర్రలు అనేవి జారిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇటు సైడు అటు సైడు కుట్లు వేసేసుకుంటే కర్రలు జారకుండా ఉంటాయండి. ఎందుకంటే మనకి మధ్యలో హోల్ అయితే పెడతాం, ఎందుకంటే పట్టుకోవటానికి అనువుగా. చూడండి ఇట్లా కర్రలు పెట్టిన తర్వాత ఇంకెంత స్టిఫ్గా ఉందో సంచి. సో ఇంకా ఏ సరుకులు వేసుకున్నా నో ప్రాబ్లం అండి, స్ట్రాంగ్ కర్రలు వేసినాం మనం అయితే. ఇప్పుడు చివర్లు కుట్టేసుకుందామండి. ఈ రైస్ బ్యాగ్ ఉండే చివర్న కింద ఉండే ఈ ఎక్స్ట్రా థ్రెడ్ను కూడా కట్ చేసేయండి, చూడడానికి అబ్బెట్టుగా ఉంటుంది కట్ చేయకపోతే. సో చూడండి ఒకసారి. నెక్స్ట్ అయితే అండి ఒక బ్లేడ్ తీసుకోండి. బ్లేడ్ తీసుకొని కర్రలకి ప్లస్ కుట్టుకి మధ్యలో ఉన్న సన్నగా కట్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే ఇది పట్టుకోవటానికి హోల్స్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే పట్టుకోవడానికి కుదరదండి. సో ఆ హోల్స్కి ఒక బ్లేడ్ తీసుకొని మంచిగా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. సో అలా అయితే కట్ చేసేసుకోండి.
ఇప్పుడైతే మన కర్రల సంచి అయితే రెడీ అయిపోయిందండి చూడండి. సో మనం ఏమైతే థింగ్స్ తీసుకున్నామో కత్తి, సీజర్, బ్లేడ్, దారబంతులు, సూదులు ఏమైతే ఇంట్లో నుండి తీసుకొచ్చామో అవన్నీ దాంట్లో పెట్టేసి సరుకులు ఎలా క్యారీ చేస్తామో వీటిని కూడా అలా క్యారీ చేద్దాం. చూసేయండి ఒకసారి. వచ్చింది కదండి, సేఫ్ వచ్చిందా చూడండి. సో మన ఇంట్లో వేస్ట్గా ఉండే వాటిని ఇలా రీయూజ్ చేస్తే బాగుంటుంది కదా. 50 రూపాయలు మనకి మిగులుతాయి కదండి. చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది. అందరిలా కాకుండా 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలి అంటే మనం కూడా డిఫరెంట్గా అయితే ఆలోచించాలి. చూసారు కదండి. ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్స్ అయితే చేసేయండి. ఫస్ట్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో వీడియోని లైక్ అయితే చేసేయండి, అలా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.